చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మేము పిలుపుని ఎలా తెలుసుకోవాలండి అని. $1,000,000 క్వశ్చన్. హౌ కెన్ వి నో అవర్ కాలింగ్? ఒక మాట గమనించండి, యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ద కాలింగ్, యువర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ ఫైండ్ యూ. నీ పిలిచిన వాని ముద్ర నీ లైఫ్లో కనపడాలి. ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన దాచిన ధననిధి కాళ్ళకొచ్చి పడాలి, తలుపులు తెరవబడాలి. నిజంగా ఒక ప్రభావయుక్తమైన జీవితం నీ జీవితంలో ఆవిష్కృతం అవ్వాలి అంటే ఇట్ ఆల్ కమ్స్ విత్ ద సరెండర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టు ద కాలింగ్. అయితే మొదటి పిలుపు జరిగిన వెంటనే ఆకస్మికంగా ఛాలెంజెస్ వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్యలు వచ్చేసరికి ఓ మై గాడ్ ఇది షిలోహా, ఇది అనుకోని నేను రాలేదే, ఓ మై గాడ్ ఇదంతా నా వల్ల కాదని. ప్రేమ ఉన్న వాళ్ళు కూడా మొదటి పిలుపుకి తర్వాత వచ్చే పిలుపుల మధ్యలో దేవుడు పెట్టే పరీక్షలో రెండో పరీక్ష ఏం తెలుసా? నమ్మకత్వం అనే పరీక్ష. God sees only faithfulness. When it is the first study, it is the test of obedience, but the next test will be the test of faithfulness. నమ్మకత్వం అంటే ఏం తెలుసా అండి? ప్రాణాలు పోయినా సరే విడిచిపెట్టా. నమ్మకత్వం అంటే ఏంటండి? ప్రాణాలు పోయినా సరే విడిచిపెట్టా, నచ్చకపోయినా విడిచిపెట్టా, సమస్యలు వచ్చినా విడిచిపెట్టా, సవాళ్ళు వచ్చినా విడిచిపెట్టా, యుద్ధము అన్ని వైపుల కోరలు చాచుకొని తన్నుకొని వచ్చినా సరే విడిచిపెట్టా. పిలిచిన పిలుపును విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్లో నమ్మకత్వం, ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పట్టుదల. అర్థం కావట్లే, ఆయన నమ్మకత్వం ఉంది. ఐ వాంట్ టు వన్స్ అగైన్ ఎంకరేజ్ దోస్ ఆఫ్ యూ వాంట్ టు క్విట్ టుడే. ఈరోజు విడిచిపెట్టి పారిపోతాను అనుకుంటున్న వారికి జ్ఞాపకం చేస్తున్నా, నీకు ఇచ్చిన పిలుపులో, నీకు ఇచ్చిన పరిచయలో ఆమడ దాకా వచ్చి అల్లంత దూరాన పారేసి వెళ్ళిపోతున్నాయేమో, జాగ్రత్త. ఒకటో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తన స్థలమందు పండుకొనెను. శామ్యూయల్ వెంట్ అండ్ లే డౌన్ ఇన్ హిస్ ప్లేస్. చాలా క్లియర్గా రాస్తుందండి, లే డౌన్ ఇన్ హిస్ ప్లేస్. ఏ స్థలంలో పండుకున్నాడు? తన స్థలంలో పండుకున్నాడు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, మేము పిలుపును ఎలా తెలుసుకోవాలండి అని. $1,000,000 క్వశ్చన్. హౌ కెన్ వి నో అవర్ కాలింగ్? ఎంతమందికి ప్రశ్న ఉంది? మేము పిలుపు ఎలా తెలుసుకోవాలో వెతుక్కుంటూ చెప్తే మేము వెళ్తాము అని అంటాం. ఒక మాట గమనించండి, యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ద కాలింగ్, యువర్ కాలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ ఫైండ్ యూ. మళ్ళొకసారి చెప్తా, పిలుపును నువ్వు వెతుక్కోవాల్సిన అవసరం లే, పిలుపే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తుంది. అర్థంలో ఒకసారి చేయండి. ఇది ఎలా సాధ్యం అండి అంటే, నువ్వు ఎక్కడ ఉండాలి అప్పుడు? 9వ వచనం, సమూయేలు వెళ్ళి తన స్థలమందు వెళ్ళి పడుకున్నాడు. దేవుని స్వరం ఎక్కడున్నాడు? మీరు వచ్చి ఇంకో స్థలం కూడా ఉందా అండి అని. 1 సమూయేలు 3వ అధ్యాయం 2వ వచనం, ఆ కాలమందు ఏలీ కనులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా. ఏలీ ఎక్కడ పండుకున్నాడు? తన స్థలమందు. ఏలీ వచ్చి సమూయేలు స్థలంలో పండుకోలే. ఎందుకంటే సమూయేలు పడుకుంటున్నది ఎక్కడ స్థలం తెలుసా? దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా. ఇప్పుడు యెహోవా మందిరము ఎవరి స్థలము? సమూయేలు స్థలము. అర్థంలో చేతండి. సమూయేలు ఎప్పుడైతే రైట్ ప్లేస్కి వచ్చాడో, బాగా వినండి, రైట్ ప్లేస్కి వచ్చాడో, రైట్ వాయిస్ని దేవుడు సమూయేలుతో ఏమంటున్నాడు? సమూయేలు అని. ఈరోజు నువ్వు లైవ్లో ట్యూన్ అయినావు, లేదా దేవుని మందిరానికి వచ్చావు, లైఫ్ టెంపుల్కి వచ్చావు, ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా, రైట్ మెసేజ్ని రైట్ టైంలో నువ్వు రైట్ పర్సన్ కాబట్టి నీకు దేవుడు విడుదల చేస్తున్నాడు. ఎంతోమంది మాట నమ్ముతున్నారు? దేవుడి మాట నెరవేర్చును గాక. నువ్వు దేవుని ప్లాన్లో లేకపోతే అసలు ఈ వాక్యం నీకు విడుదల అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లైవ్లో ట్యూన్ చేసుకుంటున్నావు అనుకోండి, ఇదే టైంలో నువ్వు లైవ్లో ఉండాలని రూల్ ఏముంది? ముందే మనకు రోగం ఉంది కదా. ఏ ట్యూన్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు. పాట అయిపోయిన వెంటనే ఏం చేయవచ్చు అండి? ట్యూన్ చేసుకోవచ్చు. ఆరాధన స్టార్ట్ అయిందని చెప్పి మనం వేరే ఛానల్ పెట్టుకోవచ్చు. ఈరోజు నువ్వు లైవ్లో వింటున్నావు అంటే ఈ టైంలో ఈ వాక్యము నువ్వు రైట్ పర్సన్గా రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఈ వాక్యం నీ కొరకే దేవుడు పంపిస్తున్నాడు. కానీ కండిషన్ ఏంటంటే, శామ్యూయల్ వాజ్ సపోజ్ టు బీ ఇన్ హిస్ ప్లేస్. మనమైతే ఏమంటాం తెలుసా అండి? వై షుడ్ ఐ బీ ఇన్
దిస్ ప్లేస్ అంటామా లేదా? ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటండి? వై. ప్రతి దానికి నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటాడండి? పిల్లలు కూడా అండి, యూ షుడ్ బీ ఇన్ దిస్ ప్లేస్ అంటే వై? బికాస్ ద స్కై ఈజ్ సో హై అనలేం కదా, అనలేం కదండి అలా. పిల్లోడు కూడా ఇక్కడే ఎందుకు ఉండాలి? అరే ఆడు ఉండరా నాయన, ఎందుకు ఉండమంటావు? వాస్తవంగా సమయాలకి అన్నీ అనుకున్నట్టు జరిగాయా? ఉండడానికి అదేమన్నా మంచి ప్లేసా? త్వరగా చెప్పండి. మనమే సమయాల పోషణలు ఉంటే ఫస్ట్ టైం శామ్యుయల్ ఎవరు పిలిచాడు? దేవుడు పిలిచాడు, కరెక్టే. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలి దగ్గరికి వెళ్ళాడు. నిద్ర పడుకున్నామండి. మళ్ళీ సెకండ్ టైం ఎవరి వాయిస్ వచ్చింది? దేవుడు వాయిసే, కానీ ఎవరిలాగా అనిపించింది? ఏలి వాయిస్. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలి దగ్గర. ఇప్పుడు మీరే చెప్పండి, తెలివిపరులు కదా మీరు, అర్థమైంది, చాలా ఇంటెలిజెంట్ మీరు. మీ నాన్న వాయిస్ ఫస్ట్ టైం పిలిచినట్టు అనిపించింది, పోయి నాన్న పిలిస్తే కాదని మళ్ళీ మీ రూమ్లో పడుకున్నారు. నాయన నేను కాదన్నాడు. సెకండ్ టైం మళ్ళీ ఏమన్నాడు? బిడ్డ అని పిలిచాడు. ఆ వాయిస్ నాన్న అనుకుని మళ్ళీ సెకండ్ టైం మీరు వెళ్తే నేను కాదన్నాడు. అప్పుడు మూడోసారి మీరు తెలివిపరులు అయితే మీరు ఏం చేస్తారు? పోయి నేను అక్కడ వండుకునే కంటే ఇక్కడే పక్కన వండుకుంటా నేను. అప్పుడు డౌట్ వస్తే ఏంది నువ్వే పిలిచావా అని అడగవచ్చు. ఒక మాట అడుగుతానండి, అసలు ఆ ప్లేస్లో ఆయన ఎంత నమ్మదగిన వాడు సమయల్ అంటే, హౌ సిన్సియర్ హీ వాజ్ ఇన్ దట్ ప్లేస్. ఒక మాట ఆలోచించండి. 4వ మాట, ఫెయిత్ఫుల్నెస్ అండ్ సరెండర్ ఫర్ ద కాలింగ్. నీ పిలిచిన వాని ముద్ర నీ లైఫ్లో కనపడాలి. ఆయన ప్రభావం, ఆయన శక్తి, ఆయన దాచిన ధననిధి కాదరికి వచ్చి పడాలి, తలుపులు తెరవబడాలి. నిజముగా ఒక ప్రభావయుక్తమైన జీవితం నీ జీవితంలో ఆవిష్కృతం అవ్వాలి అంటే ఇట్ ఆల్ కమ్స్ విత్ అ సరెండర్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ టు ద కాలింగ్. పిలుపుకి ఏం అవ్వాలండి? సరెండర్ అవ్వాలి. సామెతలు 28:20 చదవండి. ప్రావర్బ్స్ 28:20. ప్రావర్బ్స్ 28:20. సామెతలు 28:20. ప్రావర్బ్స్ 28:20 ఏమని రాస్తుంది చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షణ ఉండకపోవడం. నమ్మకానికి ఏముంటాయంట? నమ్మకత్వం ఏం తెలుసా అండి? దేవుడిని ఏ ప్లేస్లో పెడితే, ఏ పిలుపులో దేవుడిని ఉంచితే ఆ పిలుపులో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. యువర్ కాలింగ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ యువర్ కాలింగ్ ఓన్లీ కమ్స్ వెన్ యూఆర్ ఫెయిత్ఫుల్ అండ్ యూ హ్యావ్ సరెండర్డ్ టు ద కాలింగ్. మీరు అనొచ్చు, ఎంత సరెండర్ అయ్యాడు తెలుసా అండి? సమయం గురించి చెప్తాను. నాకు తెలిసి ఆ పిల్లవాడు ఆయన ప్రాంతంలో మనం ఉంటే ఎవరం కూడా అట్లా సరెండర్ అయ్యే వాళ్ళం అయితే కాదండి. ఒక మాట చెప్పనా, మనం ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, అసలు నేను ఏ బ్యాక్గ్రౌండ్ అండి? ఇప్పుడు ఈయన ఏమవుతున్నాడు? సమయలు పిలుపు ఏంటండి? యాజకుడు. సమయలు పిలుపు ఎవరిలా కాబోతున్నాడు? ఏలి స్థానంలో, యాజకుని స్థానంలో ఉండబోతున్నాడు. అవునా? ఏం యాజకుడుగా? ప్రధాన యాజకుడుగా. ఎవరిలా ఉండబోతున్నాడు? ప్రవక్తగా. అవునా కదా? మరి బ్యాక్గ్రౌండ్ ఏముండాలి యాజకుడు కావాలంటే? ఏ గోత్రం ఉండాలి చెప్పండి, త్వరగా చెప్పండి. $1 million క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. ఏ గోత్రం? లేవి గోత్రం అవ్వాలి. 1 సమూయేలు 1 శామ్యూయల్ 1:1 అందరం చూద్దామా? ఎఫ్రాయిము మన్యమందు రామా తయోసేపు పట్టణము వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జనమైన మరొక కుమారుడు, అతని 2 భార్యలు ఉంటారు. ఇప్పుడు ఏ గోత్రము? గట్టి చెప్పండి. ఇప్పుడు పాయింట్కి వస్తాం. నీ గోత్రము లేవి గోత్రం కాదు. లేవీడు ఉండాల్సిన స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు. నీ బ్యాక్గ్రౌండ్కి నేను పిలుచుకున్న పిలుపుకి ఏమన్నా సంబంధం ఉందా? ఎస్ ఆర్ నో? ఏం సంబంధం లేదు. పిలుచుకున్న పిలుపేమో లేవిని పిలుపు, ఆయన వెనక చరిత్ర ఏమో ఎఫ్రాయిం పిలుపు. ఇట్లాంటి ఆఫర్ కానీ మనకిస్తే తప్పించుకోవడానికి ఫస్ట్ ఏం చెప్తామండి? ఇట్స్ నాట్ మై బ్యాక్గ్రౌండ్ అండి. అస్సలు పిలుచుకున్న పిలుపుకండి నా వెనుక చరిత్రకు అస్సలు లింకే, మీరు ఏ సంబంధం కలిపినా సంబంధం ఇక్కడ నుండి రాదండి అని చెప్తాం. ఒప్పుకుంటాం లేదా? ఒకళ్ళంటే తీసుకెళ్ళి ఇక్కడ పండుకో అంటే ఏమంటారు తెలుసా అండి? ఏ ప్లేస్ ఇది? మందిరం అంటే సరిపోదు, మందసం ఉన్న స్థలం. అమ్మో ఆ మందసం ఏంది నాయన, అమ్మో దేవుని స్వరం వచ్చేది మందసం ఉంటుంది. అది ముట్టిన వాళ్ళందరూ ఏమైనరు? ఇప్పుడు చెప్పండి. ముట్టిన వాళ్ళందరూ పిట్టలు ఎగిరినట్టు ఎగిరితే తీసుకొచ్చి మనల్ని కానీ సమయంలో అక్కడ పెడితే ఫస్ట్ ఏమంటాం?
ఏడుపు స్టార్ట్ అవుతుంది. నాయనో ఓ మా తల్లి అన్నా నీ కొద్దిగా బుద్ధి లేదా అంటావా లేదా? మిస్ మ్యాచ్డ్ బ్యాక్గ్రౌండ్, మిస్ మ్యాచ్డ్ చాయిస్. ఆయన చాయిస్ వల్ల వచ్చాడా షిలోహుకి, లేదా అమ్మ చాయిస్ వల్ల వచ్చాడా? త్వరగా చెప్పండి. ఇట్లయితే ఎట్లుంటుంది తెలుసా మన పరిస్థితి? ఇది నా చాయిస్ కానే కాదు. మా అమ్మ ఏదో వీక్ మూమెంట్స్లో ఏం చేసింది, దేవునికి అప్పగించేసుకుంది. పోయి పిచ్చిది ఎక్కడన్నా చెయ్యని తప్పు. అమ్మ చేసిన తప్పుకు ఎవరు బలి పశువులు అయ్యారు? కొడుకుగా నేను బలి పశువు అంటామా లేదండి? ఉన్నోండి చెప్పండి. వాజ్ ఇట్ శామ్యుయల్స్ మిస్టేక్? వాజ్ ఇట్ శామ్యుయల్స్ చాయిస్? ఎవరు నెట్టేశారండి? అమ్మ నెట్టేసింది. ఇక్కడ చాలామంది బాధితులు ఉన్నారు. ఇక్కడ సమయలు బాధితులు, హన్నా బాధితులు. సారీ, అంటే మా ఇష్టం కాదండి, మా అమ్మ నెట్టింది, మా నాయన నెట్టిండు, నా భర్త నెట్టాడు, నా భార్య నెట్టింది, నా పిల్లలు నెట్టారు, విధి నన్ను ఏం చేసింది, నెట్టింది. ఉద్యోగం అని చెప్పి తీసుకొచ్చి నన్ను ఇక్కడ దోషేస్తే లైఫ్ టైం పక్కన వచ్చి పడ్డా. అక్కడ బోర్డు చూసినా ఒకటి, ఏదో చర్చకు పోతే పోదామని వచ్చి కూర్చున్నా. విధి వంచిన వైపరీత్యానికి బాధితున్నయ్యా నేను. ఈడ ఉండమంటావా నాయన, ఎప్పుడు తప్పించుకొని పోదామని చూస్తూ ఉంటాం. సమయలు నమ్మకంగా ఎక్కడున్నాడండి? తన స్థానంలో ఉన్నాడు. ఇట్ వాజ్ నాట్ హిస్ బ్యాక్గ్రౌండ్ అనొచ్చు. నేనేంటండి ఎఫ్రైమేనండి, పిలుచుకుని ఏ పరిచయకండి? లేవీడు చేయాల్సిన పరిచయకు నేను ఎట్లా? లేవీడైన ఏలీనే ఓడిపోతే, తన పిల్లలే ఓడిపోతే నేనెక్కడన్నా చదువుతాను, నాకెక్కడ అర్హతలు ఉన్నాయి అంటావా లేదా? ఎన్నిసార్లు అనలేదు ఈ మాట? అన్నావా లేదా? నా బ్యాక్గ్రౌండ్కి దానికి అసలు సెట్టే. మరి దేవుని పిలుపు అట్లే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సెట్ కాలే, పోనీ పర్సనల్ చాయిసా సెట్ కాలే. మీకు ఇష్టంగానే స్కూల్లో తీసుకొచ్చి పిల్లల్ని వేస్తే ఎట్లుంటుందండి? ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అయింది కదా జూన్లో, కింద పడి దొలుతారు కర్ర ఇంట రౌండ్గా. పోనీ ప్రీ స్కూల్కి వేస్తే కూడా పిల్లలు ఈ మధ్య అమ్మ తీసుకొచ్చి ఆ ప్లేస్కి వేస్తే పిల్లలు ఏం చేస్తారండి? అబ్బా ఎట్లా ఏడుస్తున్నట్టు ఎక్కిలు పెట్టి కళ్ళు ఇట్లా కారిపోయి. దేవుని స్తోత్రం, మన లైఫ్ టైం పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు. నేను సాక్ష్యాలు వింటా ఉంటే చెప్తున్నారు కొందరు, పిల్లల బలవంతానికి పేరెంట్స్ వచ్చారంట. విన్నారా సాక్ష్యం? దేవుడు దీవించుగాక ఆ బిడ్డల్ని. మమ్మీ మేము వేరే చర్చికి పోము మమ్మీ, ఎక్కడికి వెళ్తాం? లైఫ్ టెంపుల్కి పోతాం, బలవంతం చేసి వస్తున్నారంట. ఇంక వాళ్ళ కొరకు పాపం ఊరు దాటి వెళ్ళిపోయి కూడా మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చిన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఇక్కడ we don't want something which we don't like. If we are pushed into that, we always want to run away. ఇష్టంగాని ప్లేస్కి తీసుకొచ్చి చూడండి, ఏ ప్లేస్ అంటే అది మంచి ప్లేసా? మీరు తెలియదు, ఈ మాట అంటే ఫీల్ అవ్వద్దు. షిలోహ్ అంటే మందిరంలా కనిపిస్తుంది, కానీ పాపానికి పుట్టినిల్లుగా మారింది. 3వ వచనం 1 సమూయేలు 1:3లో ఏలీ కుమారులైన హోప్ని, ఫినెహాసులు పాపాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ద మోస్ట్ పొల్యూటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ షిలో. రాంగ్ బ్యాక్గ్రౌండ్, రాంగ్ చాయిస్, రాంగ్ ప్లేస్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్. కళ్ళ ముందు ఎవరున్నారండి? హోప్ని, ఫినెహాస్లో ఒక పక్కన దృష్టి మంద్యం కలిగిన ఏలీ. ఎప్పుడు సమయం లేరవలే. ఎందుకు తీసుకొచ్చావమ్మా, ఎందుకు తీసుకొచ్చావు నాయనా, నేనేం తప్పు చేశానని ఇలా నాకు చేసావు ఎప్పుడన్నా అన్నాడా? నాకు ఒక మాట చాలా నచ్చింది తెలుసా? తీసుకొచ్చి స్కూల్లో వేస్తే ఫస్ట్ రోజు పిల్లలు ఏడుస్తారు, తీసుకొచ్చి పరాయి ప్లేస్లో వేస్తే సమయాలు ఏమన్నాడు తెలుసా? 1 సమూయేలు 1 ఆఖరి వచనం. వాళ్ళ కుటుంబంలో ఆరాధనతో స్టార్ట్ అయింది. 3వ వచనం, ప్రతి ఏటేటా ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు తల్లిదండ్రులు. ఆ బిడ్డవాడు, కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నీ వాడు యెహోవాకు ప్రతిష్ఠించుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. హీ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద సేమ్ ప్లేస్. నో రెబెలియన్ అండ్ నో క్రయింగ్, నో టీయర్స్, నో డిమోటివేషన్, నో పెయిన్, ఓన్లీ సరెండర్, ఓన్లీ సరెండర్, ఓన్లీ సరెండర్. ఓ మాట చెప్తాను, వర్షిప్ మీన్స్ సరెండరింగ్ ఆల్ యువర్ రైట్స్. ఆరాధన అంటే నీ హక్కులన్నీ కూడా విడిచిపెట్టడమే ఆరాధన. అర్థంలో ఒకసారి చేస్తాను. సమూయేలుకి అన్ని హక్కులు ఉన్నాయి, అన్నీ విడిచిపెట్టాడు, అదే నిజమైన ఆరాధన. అక్కడ వెంటనే యెహోవాకు సమూయేలు మొక్కెను. మొక్కింది ఎవరు? సమూయేలు.
నేను అనుకుంటాను, ఇష్టంగానే ప్లేస్కి తీసుకొచ్చి వేస్తే, ప్రభా నిన్ను ఆరాధిస్తున్నా ప్రభా, నా గోత్రంగానే గోత్రంలో బ్యాక్గ్రౌండ్ లేని ప్లేస్కి తీసుకొచ్చి ఇంత పెద్ద పరిచర్య కొరకు ఏర్పరచుకుంటే క్వశ్చన్ చేయను ప్రభా, నేను సరెండర్ అవుతున్నా. ఆసక్తి చల్లారిపోయి నేను చేయలేనేమో అని పిల్లవాళ్ళగా అనిపిస్తూ ఉంటే, నువ్వు పిలుచుకున్నావు కదా గర్భంలో, నేను పుట్టినప్పుడు అమ్మకు బిడ్డగా ఇచ్చావు కదా నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నా, నేను ఆరాధిస్తున్నాను ప్రభా అని అక్కడే అన్ని రైట్స్ ఏం చేసుకున్నానండి, సరెండర్ చేసుకున్నాను. యూనో వై పీపుల్ బ్యాక్ స్లైడ్? వెనుక జారిపోయే వాళ్ళంటే వెంటనే అంటాం వీళ్ళకి ప్రేమ లేదండి అంటాం. ఒక మాట చెప్తాను, బ్యాక్ స్లైడర్స్ డు నాట్ బ్యాక్ స్లైడ్ బికాస్ దే డోంట్ లవ్ గాడ్. వెనుక జారిపోయిన వారు దేవుని మీద ప్రేమ లేదు కాబట్టి వెనుక జారిపోయారు అనుకుంటే పొరపాటు, వాళ్ళకు కూడా ప్రేమ ఉన్న వాళ్ళే. డిఫరెన్స్ చెప్పనా? మొదటి పిలుపుకి మల్టిపుల్ పిలుపుల మధ్యలో, చాలాసార్లు పిలిచిన పిలుపుకి మధ్యలో ఒక సైకిల్ని మీకు జ్ఞాపకం చేస్తా. అందరూ మొదటి పిలుపుకు స్పందించేవారే. ద ఫస్ట్ కాల్ ఈజ్ నాట్ ద ఏరియా ఆఫ్ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఒబీడియన్స్. మొదటి పిలుపు విధేయత పరీక్ష కానీ ఆశీర్వాద పరీక్ష కాదు. అయితే మొదటి పిలుపు జరిగిన వెంటనే ఆకస్మికంగా ఛాలెంజెస్ వస్తాయి, శ్రమలు వస్తాయి, సమస్యలు వచ్చేసరికి ఓ మై గాడ్ ఇది షిలోహా, ఇది అనుకోని నేను రాలేదే, ఓ మై గాడ్ ఏలి ఎట్లుంటాడు, హోప్ని ఫినిహాస్ ఎట్లుంటారు అనుకుంటే ఇట్లున్నారేంటి, ఓ మై గాడ్ నా కులం ఏది, నా గోత్రం ఏది, నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను ఎఫ్రాయిముని తీసుకొచ్చి లేవీ పరిచర్య చేస్తున్నాను, ఓ మై గాడ్ ఇదంతా నా వల్ల కాదని. ప్రేమ ఉన్న వాళ్ళు కూడా మొదటి పిలుపుకి తర్వాత వచ్చే పిలుపుల మధ్యలో దేవుడు పెట్టే పరీక్షలో రెండో పరీక్ష ఏం తెలుసా? నమ్మకత్వము అనే పరీక్ష. మొదటి పరీక్ష ఏంటండి? విధేయత చూపిస్తారు. విధేయత చూపించిన తర్వాత పరిస్థితులను ఏమవుతాయి? సవాలుగా మారుతాయి, ఛాలెంజెస్గా మారుతాయి. ఈ ఛాలెంజెస్గా మారి కష్టాలుగా మారేసరికి మనం ఏమంటామంటే, అమ్మో ఇవన్నీ నేను తట్టుకోలేను రా బాబు అని చెప్పి ఏం చేస్తామండి? పారిపోయే ప్రయత్నం చేస్తాం. కానీ అక్కడ నిలుచున్న వాడే రెండో పరీక్ష ఏమంటారండి? ఫెయిత్ఫుల్నెస్ పరీక్ష, నమ్మకత్వపు పరీక్ష. అందుకొరకే బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు కానీ బలా సమర్థుడైన దాసుడు అని ఎప్పుడు అనలేదు దేవుడు. God sees only faithfulness when it is the first study, it is the test of obedience, but the next test will be the test of faithfulness. నమ్మకత్వం అంటే ఏం తెలుసా అండి? ప్రాణాలు పోయినా సరే విడిచిపెట్ట. నమ్మకత్వం అంటే ఏంటండి? ప్రాణాలు పోయినా సరే విడిచిపెట్ట, నచ్చకపోయినా విడిచిపెట్ట, సమస్యలు వచ్చినా విడిచిపెట్ట, సవాళ్ళు వచ్చినా విడిచిపెట్ట, యుద్ధము అన్ని వైపుల కోరలు చాచుకొని తన్నుకొని వచ్చినా సరే విడిచిపెట్ట. పిలిచిన పిలుపును విడిచిపెట్టే ప్రసక్తి లేదు. దట్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇక్కడ ఎప్పుడైతే నమ్మకత్వం ఉంటుందో అప్పుడు అక్కడ నుంచి ఏమవుతుందో తెలుసా అండి? ఇట్ విల్ బి ద సీక్రెట్ ఆఫ్ మల్టిప్లికేషన్. అక్కడ ఏమవుతుందండి? విస్తరణ, ఆశీర్వాదము. See, blessing is not in the first place, obedience is in the first place, faithfulness and holding on will be in the rest of the place, and ultimately it will be the blessing, and blessing would be the ultimate call of the seal of the calling. ఒక మాటలో ఎండ్యూరెన్స్, పట్టుదల, ఫెయిత్ఫుల్నెస్. పట్టుకొని ప్రభువా ఈరోజు ఒక మాట అడుగుతాను, even if you don't understand what God is doing in your life, are you still holding on? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దేవుడు ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో కూడా నా దేవుడు కావాలి, ఈ పిలుపు కావాలి, ఈ మందిరం కావాలి, ఈ వాక్యం కావాలి, ఏమీ జరగట్లే నా కుటుంబంలో, ఏమీ అర్థం అవ్వట్లే నా జీవితంలో, అయినా పట్టుకుంటా. అది నమ్మకత్వం. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్. అర్థమైతే అందరూ పట్టుకుంటారండి. సమూయేలుకి ఏమైనా అర్థమైందా చిన్న వయసులో? మీరు చెప్పండి. షిలోహులు ఎందుకు వేశారు అర్థమైందా? అమ్మ కోరుకొని మొక్కుబడి చేసుకున్న మొక్కుబడికి ఈ బిడ్డ జీవితం బలైందని అర్థమైందా? ఒక భయంకరానికి పాపానికి పుట్టినిల్లైన షిలోహుల బిడ్డ శేష జీవితం బ్రతకాలని అర్థమైందా పిల్లవాడికి? కళ్ళ ముందు బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఉంటే ఆ ప్లేస్లో నీ వ్యక్తి జీవితం మారుతుందని పిల్లోడికి ఏమైనా అర్థమైందా? దేవుని స్వరం అరుదుగా ఉంటే అసలు దేవుడు ఎట్లుంటాడో తెలియదు, దేవుడు ఎలా మాట్లాడతాడో తెలియదు అని బైబిలే చెప్తుంది కదండి. శామ్యూయల్ డిడ్ నాట్ నో హూ ద లార్డ్ వాజ్. 7వ వచనంలో దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. అర్థం కాని వాతావరణం, అర్థం కాని పిలుపు, అర్థం కాని వ్యక్తులు, అర్థం కాని ప్రపంచం, అర్థం కాని భవిష్యత్తు. ఒకటే పట్టుకున్నాడు, నాకు అర్థమైనా కాకపోయినా పిలుపునేం చేస్తా? పట్టుకుంటా. ఆ వ్యక్తి చరిత్ర ఏమైందండి? మారిపోయింది. ఇంకొక ఎఫ్రాయిముని మీకు పరిచయం చేస్తాను, ఇంకొక ఎఫ్రాయిముని పరిచయం చేస్తాను. గోత్రం కానీ గోత్రం, బ్యాక్గ్రౌండ్ కానీ బ్యాక్గ్రౌండ్. మోషే చనిపోయాడని వార్త వచ్చింది. దానికంటే ముందు మోషే భయపడుతున్నాడు, ఇన్ని లక్షల మంది భవిష్యత్తు ఏం కావాలని.
అప్పుడు ప్రభు అన్నాడు, నువ్వేం భయపడనక్కర్లే. సంఖ్యాకాండం 27వ అధ్యాయం, ఒక పిలుపు నాకుంది. ఒక వ్యక్తిని పిలుచుకున్నా, ఆయన సూర్యుడిని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఆగిపోతాడు. ఇన్ని లక్షల మందిని నమ్మకంగా వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తాడు. ఈ సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం చదువుతామా? Numbers 27:17. వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. ఒక నాయకుని ఏర్పాటు చేసుకుంటా. పిలుపు ఎత్తుకుంటూ వస్తుందండి ఒక నమ్మకస్తుని. అందరేమో నాయకుడు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. మోసే తర్వాత మోసే అంత స్థాయికి ఎవరొస్తారని ఎదురు చూస్తున్న వారిని తీసి పక్కన పడేశాడు దేవుడు. ఈ పిలుపు ఎత్తుకుంటా ఈ వ్యక్తి దగ్గరకు వచ్చింది. ఆ వ్యక్తి ఎంత నమ్మకస్తుడు తెలుసా అండి? అతని పేరే యెహోషువ. లేవీయుడు కాదు, యూదా గోత్రికుడు కాదు, రాజసం రక్తంలో లేదు, యాజకత్వం రక్తంలో లేదు. కానీ ఒకటే ఉంది, నమ్మకత్వం కనకనంలో నిండిపోయింది. పట్టుదల నమ్మకత్వం నిండిపోయింది. 1వ దినవృత్తాంతంలో 17వ అధ్యాయం 7వ వచనంలో ఆ కుటుంబంలో ఒక భయంకరమైన గాయం జరిగింది. మరణం తర్వాత మరణం జరుగుతున్నాయి. ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ గుండా కుటుంబం వెళ్ళింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు పుట్టినా చచ్చిపోతూ ఉన్నారు. అలాంటి దుర్ఘటనలో ఆ కుటుంబంలో మరణమే శాసిస్తున్న కుటుంబంలో, తరతరాల శాపం ఏలుతున్న కుటుంబంలో, వెనుక చరిత్ర ఏమి కూడా సుముఖంగా లేని కుటుంబంలో ఒకసారి 1వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 1 Chronicles chapter 7:27 ఒక బానిస బతుకుల్లో ఆ కుటుంబంలో జన్మించాడు. ఐగుప్తు దేశమంతా కూడా బానిసత్వంలో మగ్గిపోతా ఉన్న తరుణాలు అవి. చెట్టు చూసినా సరే ఫరో భయంకరమైన దాస్యం ఉన్న తరుణాలు అవి. ఈ బిడ్డ చచ్చిపోతే బాగుండని ఆలోచించింది బహుశా తల్లి. ఆ కుటుంబంలో మరణము ఏలి ఆ యొక్క మరణము విలేతాళం ఆడుతున్న కుటుంబం అది. ఎలీషా కుమారుడు నూను కుమారుడు యెహోషువ ఒక నమ్మకస్తుడు పుట్టాడు. ఆ నమ్మకస్తుడు బానిస చెరల్లో, in the dungeon of the slavish colony of the Israelites in the country of Egypt, there was born a faithful boy, and the boy's name was Joshua. ఆ యెహోషువ పుట్టినప్పుడు ఆ బిడ్డను ఎలా పెంచాలి, ఎలా పోషించాలి అర్థం కావట్లే. ఇప్పుడు ఒకరోజు యుద్ధం జరుగుతూ ఉంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 10వ వచనం, Exodus chapter 17:10. ఏ ప్లేస్లో పెడితే ఆ ప్లేస్లో నమ్మకత్వం, ఏ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో పట్టుదల. అర్థం కావట్లే, ఆయన నమ్మకత్వం ఉంది. ఐ వాంట్ టు వన్స్ అగైన్ ఎంకరేజ్ దోస్ ఆఫ్ యూ వాంట్ టు క్విట్ టుడే. ఈరోజు విడిచిపెట్టి పారిపోతాను అనుకుంటున్న వారికి జ్ఞాపకం చేస్తున్నా, నీకు ఇచ్చిన పిలుపులో, నీకు ఇచ్చిన పరిచయలో ఆమడ దాకా వచ్చి అల్లంత దూరాన పారేసి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త. యెహోషువ ఎప్పుడు పారవేయలేదు. 17:10 యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధము ఆడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరము. మోషే పైకి వెళ్తా ఉంటే ఎప్పుడు మోషేతో ఉండాలని ఆశపడేవాడండి. అలాంటిది ఒకరోజు వార్త వచ్చింది, యెహోషువ నువ్వు పోయి యుద్ధం చేయపో. ఎప్పుడు మోషేతో ఉన్నాడు కదా, కొండ మీద ఎక్కితే మోషే, 40 దినాలు వెళ్తే మోషేని అంటుకొని ఉన్నాడండి. ఎవరు? అహరోను విడిచిపెట్టిపోయాడు, కానీ యెహోషువ ఎప్పుడు విడిచిపెట్టలే. ఒకరోజు వార్త వచ్చిందంట, యెహోషువ నువ్వు వెళ్ళిపో. అయ్యా నీ చేతిలో మోస్తారు, నా చేతులు మోయడానికి హూరున్నాడు, అహరోను ఉన్నారు, జాషువా నువ్వు పో. ఎక్కడ పోవాలరా? యుద్ధం ఆడపో. ఏంటండి, బానిస బతుకులో పుట్టిన బిడ్డకి నమ్మకత్వం ఉంది కదా అని చెప్పి తీసుకెళ్ళి దానికంటే ఉన్నత పిలుపు తీసుకెళ్ళి యుద్ధంలో యుద్ధశూరుడుగా పారేస్తే, ప్రాణాలు పనంగా పెట్టి ఏ ఛాలెంజ్ ఇస్తే ఆ ఛాలెంజ్లో నమ్మకత్వం. యూ ఓన్లీ హ్యాడ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఎండ్యూరెన్స్. వెళ్ళి పోరాడుతున్నాడు, యుద్ధం గెలిచాడు. మోషే చూస్తున్నాడు. సంఖ్యాకాండం 13 2వ వచనం, Numbers 13:2. ఒక్కొక్క ఏరియా ఎక్కుతున్నాడు. ఈ వ్యక్తిలో కనిపించేది కేవలం నమ్మకత్వమే. ఏది ఇచ్చినా ఫెయిత్ఫుల్నెస్. హీఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ వాట్ ఎవర్ మోసెస్ గివ్స్ హిమ్. మోషే ఏమి ఇచ్చినా నమ్మకస్తుడండి. ప్రాణాలు పోయినా కానీ ఆ పరిచయం విడిచిపెట్టాడు. Numbers 13:2 నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశము సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రం ఒక్కొక్క దాన్ని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపాలి. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. స్పై, వేగుల వారు స్పైలాగా పంపిస్తే ప్రాణాలు రిస్కా కాదా? తెలుసా అండి? వేగులు చూసేవారికి ఎంత రిస్క్ తెలుసా? ఒకసారి మన యొక్క ఫోర్సెస్లో సీక్రెట్ సర్వీసెస్లో ఉండేవారిని చూడండి, పరిస్థితి ఏంటో. ముఖం కవలికలు మార్చుకోవాలి, బట్టలు మార్చుకోవాలి, జాతి మార్చుకోవాలి, కులం మార్చుకోవాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి. ఎన్ని పరిస్థితులు కదా. పోయి మన యొక్క సీక్రెట్ సర్వీసెస్లో పాకిస్తాన్లో దొరికాడు మన ఒక ఆయన. ముక్కలు నరికి పడేశారు. రా ఏజెంట్స్ తెలుసు కదా మీకు, మొసాద్, ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీసెస్ అంటే చాలా కష్టం. తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే జాషువా ఏమయ్యాడండి? నమ్మకస్తుడు. ప్రాణాలు పోయిన పర్లోచ్చి అన్నాడు, అయ్యా ఈ దేశం దేవుడు మనకి ఇచ్చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఏమన్నారంట? తప్పుడు సమాచారం తీసుకొస్తే
యెహోషువ కాలేబులు ఇద్దరే ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చి విశ్వాసంతో తీసుకొచ్చారు. జాషువా చాప్టర్ 1:1, యెహోషువ 1:1. ఇంత చేస్తే ఏం టైటిల్ ఇచ్చారండి జాషువాకి? కలిసి చదువుతాం. జాషువా 1:1, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ. వాట్ వాజ్ జాషువాస్ టైటిల్? సర్వెంట్ ఆఫ్ మోసెస్, నాట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎన్ని మాట్లాడొచ్చండి మనుషులు? అరే నువ్వు వారియర్ రా, నువ్వు యుద్ధశూరుడు రా, నువ్వు వేగులు చూసిన మహానాయకుడు రా నువ్వు. అట్లాంటిది నీకేం పేరు పెట్టారు? మోషే పనోడు. మోషేకి చేతి నీళ్ళు పోయాలంట, కాళ్ళు గడగాలంట. సర్వెంట్ ఆఫ్ మోసెస్, హీ క్యారీడ్ ద షేమ్ టు బి కాల్డ్ యాజ్ మోసెస్ బాడీగార్డ్, మోసెస్ సర్వెంట్. నమ్మకంగా హ్యాపీగా చేస్తున్నాడు. ఒకరోజు మోషే మరణిస్తున్నాడు. ప్రభు అన్నాడు, మోషే నువ్వు ఇల్లంతట్లో నమ్మకస్తుడివి, నీ అంతటి స్థాయికి రావాలంటే ఒక్కడే ఉన్నాడు, ఆయనే మహానాయకుడు. అందరు విడిచి వెళ్ళిపోతారండి. జాషువా రేంజ్ ఏం తెలుసా? ఒక మాట నాకు చాలా ఇష్టం. జాషువా గురించి చదువుతున్నప్పుడు నిర్గమకాండం 33:11 ఉరుములు, మెరుపులు, భూకంపం అట్లాంటి పరిస్థితి. అందరు విడిచిపోయి పారిపోయారండి. ఎవ్రీబడి లెఫ్ట్ మోసెస్ అండ్ వెంట్. మోషేని నట్టేట్లో ముంచి వెళ్ళిపోయారు అందరూ, ఒక్కడు తప్ప. చదువుదామా? మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. దేవుడు డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటే కంఫర్టబుల్ ఉండదండి. భూమి కంపిస్తుంది. ఆ ప్రాంతం అంతా సీనాయి పర్వతము అగ్నిగుండంగా మారింది. భయానికి అందరూ ఆమడ దూరం పారిపోయారు. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. అందరూ ఎవరి గుడారం వాళ్ళకి వెళ్ళిపోతే ఈ జాషువా మోషే కొరకు ఏం చేస్తున్నాడండి? ఆ గుడారం దగ్గరని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవ్రీబడి లెఫ్ట్ మోసెస్, ఒక్క జాషువా తప్ప. ప్రభు అన్నాడు, జాషువా చేతిలో పెడితే ప్రాణాలైనా తెగించి నా బిడ్డల్ని ఏం చేస్తాడు? పిలుపు గమ్యస్థానం వాగ్దాన దేశం తీసుకెళ్తాడు. అందరిని తీసుకెళ్ళని చేతులు పెట్టడమే కాదు, జాషువా ఆజ్ఞాపిస్తే ఓ సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఏమయ్యాడండి? ఆగిపోయాడు. నాకు తెలిసి ఈ మాట ఎవరని లేదండి, సమయంలో లేదు, మోషాలు ఎవరని లేదు. నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదము. ఎందుకంటే అంత నమ్మకత్వం. కుటుంబం ఆయన నమ్మకత్వంలో అడుగుచాడలు ఏం చేశారు? నడిచారు. నువ్వు నమ్మకమైన వానికి దీవెనలు ఏంటండి? నువ్వు వద్దన్నా నీకు అర్థం కాకపోవచ్చు ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది. ఏంటి? ఎందుకు పిలుచుకున్నావు ప్రభా? ఎందుకు ఈ పిరిచరిచ్చు? ఎందుకు నన్ను బాధ్యత ఇచ్చు? అసలు ఇది నాకు నచ్చలేదు కదా, ఇది నాకు ఇష్టం కాదు కదా, నా బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నేను చేయని తప్పుకి ఎందుకు ఇది నన్ను నెట్టుతున్నావు ప్రభా? నీ చిత్తానికి ఏం చేస్తా? తల వంచుతా. ఎందుకు? ఏంటి? ఏమి? నాకేం తెలియదు. ఒక్కటి తెలుసు, పిలిచిన వాడెవరు? నమ్మదగినవాడు. అలాగూ చేస్తాడు. నీ బాధ్యత అయ్యా అని నమ్మకంగా ప్రభు చేతికి అప్పగించి, అర్థంగా నీ జీవితం దేవుని చేత పెట్టడానికి ఇష్టం ఉందా? తలలు వంచుదాం, ప్రభువులో ప్రవేశిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఐ డోంట్ నో టు హూమ్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టునైట్. ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడో తెలీదు. ఈరోజు నమ్మకత్వం నిన్ను పరీక్షిస్తూ వస్తుంది. విడిచిపెట్టి పారిపోకు. డోంట్ త్రో అవే వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో పెట్టిన దాన్ని పారవేయద్దు. ఇది నా బ్యాక్గ్రౌండ్ కాదు, ఇది నా చాయిస్ కాదు, ఇది ప్లేస్ మంచిది కాదు, ఇది నేను అనుకోలేదు. ఎన్ని మాటలు చెప్తూ ఈరోజు ఆయాసంతో ఉన్నావా? ఇఫ్ యు సరెండర్ టు హిస్ విల్, యూ విల్ నెవర్ క్రిబ్ అబౌట్ ఇట్. యూ విల్ బి హ్యాపీ, యూ విల్ బి వర్షిపింగ్ గాడ్, యూ విల్ బి గ్లోరిఫైయింగ్ గాడ్. ఈరోజు ఇంకా ఆయాసపడుతున్నావా? దేవునితో పోరాడుతున్నావా? దేవాన్ని చిత్తంలోకి తల వంచితే అని చెప్పలేకపోతున్నాను ప్రభు అంటున్నావా? ఆయన చిత్తంలోకి తల వంచితే అంతా నా మేలుకే. అయ్యా నీ చిత్తానికి తల వంచుతున్నాను ప్రభా. నమ్మకత్వం కోల్పోకుండా సాయించి, ఉద్యోగంలో నమ్మకత్వం, కుటుంబంలో నమ్మకత్వం, నేను సేవించేదో నమ్మకత్వం. నాకు అర్థం కావట్లేదు ప్రభా, బిడ్డలు ఎందుకు అనారోగ్యం అవుతుందో తెలియట్లేదు.
ఉద్యోగం ఎందుకు ఇలా కష్టాలు ఉందో తెలియట్లేదు, వ్యాపారం ఎందుకు స్టక్ అయిందో తెలియదు, సేవాని కాలు పెడితే ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియట్లేదు ప్రభా, ఎందుకు అవమానం వస్తుందో తెలియట్లేదు నాయన, ఎందుకు అందరు విడిచిపెట్టి ఒంటరిని చేస్తున్నారో తెలియట్లేదు ప్రభా. కానీ నిన్ను పట్టుకొని ఉన్నాను నాయన, పిలిచిన వాడు నమ్మదైన వాడు నమ్ముచున్నా. ఫెయిత్ఫుల్లీ హూ కాల్డ్ మీ, ఐ విల్ నెవర్ లీవ్ యూ లార్డ్. నీ చేతికి అప్పగిస్తున్నా ప్రభా, అర్థం కాకపోయినా నీ చేతికి అప్పగిస్తున్నా అని దేవుని చేతికి అప్పగిస్తావా?